మీకు ఎందుకు చేసి చూపిస్తున్నా అంటే మీకు కూడా అర్థం కావాలి. కాబట్టి నాకు అలవాటు లేకపోయినా ఇప్పుడు చెప్పకపోతే చాలా మందికి అలవాటు కాదు, కాబట్టి నేను చెప్పాల్సి వస్తూ ఉంది. ఫస్ట్ టైం మీకు ఉండే ఒక క్రిమినల్ బ్యాచ్కి అర్థమయ్యేది చెప్పడం కోసం చెప్తున్నా. ఇవన్నీ క్రిమినల్ బ్యాచ్కి అర్థం కాదు లేకపోతే. ఆటోమేటిక్గా కమాండ్ కంట్రోల్కి ఎక్కడైతే ఫెయిల్ అయిందో ఫెయిల్ కూడా అక్కడికి వస్తుంది. వాడు అక్కడ చెక్ చేస్తే ఆటోమేటిక్గా ఒకడు 10 సార్లు కావాలని కొడితే డూప్లికేషన్ చేసి అది కూడా వచ్చేస్తుంది. సో దట్ ఎవరు ఎన్నిసార్లు మిస్యూజ్ చేశారు వచ్చిన తర్వాత ఎక్కడైతే ఇలాంటి ఉన్నారు కదా నేరస్తులు, కరుడుగట్టిన ఉగ్రవాదుల నేరాల్లో ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ఎన్ని చేస్తే అక్కడి నుంచి ఇంక బెల్ట్ తీయడం. ఎవరు? వైసీపీ కదా. వాళ్ళ గురించి మాట్లాడితే ఎట్లా నువ్వు? వాళ్ళు మాట్లాడడానికి అర్హత ఉండే వ్యక్తులే వాళ్ళు. అందుకే నేను చెప్పాను నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదని. నా రాజకీయ జీవితంలో కల్తీ గురించి ఎప్పుడన్నా మాట్లాడామండి? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 95 నుంచి ఎప్పుడన్నా మాట్లాడామా? ఎప్పుడన్నా వచ్చాయా? ఎక్కడన్నా జరిగిందా? ఎప్పుడొచ్చింది ఈ అనర్థాలు? 1924 ఎందుకు వచ్చింది ఇది? మొత్తం డిస్టిలరీస్ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకొని లాస్ట్ మైల్ వరకు 7 మనుషులు పెట్టి అమ్మిచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? టోటల్ వ్యవస్థ అంతా కూడా పతనం చేసి ట్రాన్స్పరెంట్గా చేశారంట. వీళ్ళ ఓన్ మనుషులు పెట్టి ట్రాన్స్పోర్టేషన్, వీళ్ళ ఓన్ మనుషులు పెట్టి మేనేజ్మెంట్, వీళ్ళ ఓన్ మనుషులు పెట్టి లాస్ట్ మైల్ అమ్మించడం, ఇవన్నీ చేసి ఇప్పుడు మేము గవర్నమెంట్ ద్వారా అమ్మాం కాబట్టి ట్రాన్స్పరెంట్గా చేశాం, ప్రజల ప్రాణాలు కాపాడాం. 5 ఏళ్లు ఏ రోజైనా సరే ప్రజలు నోరు కొట్టుకుంటే జరుగుతూ ఉందంటే ఏ రోజైనా సమీక్ష చేశారా? ప్రజలకు చెప్పారా మీరు? 27 మంది చనిపోతే కనీసం బాధ్యత తీసుకున్నారా? ఒక్క మాట సింపతి, ఒక ఎంక్వైరీ, ఒక పోస్ట్ మార్టం. ఏలూరులో ఒక ఆయన చనిపోయాడు, ఇమ్మీడియట్గా రమ్మన్నాను డిపార్ట్మెంట్ని. ఎట్లా చనిపోయాడో మొత్తం బాటిల్ ముందు చెక్ చేయమన్నా, చెక్ చేసాం. ఇదే సిస్టమ్, ఇక్కడేమి ఇది లేదు. దెన్ పోస్ట్ మార్టం చేయమన్నాం, ల్యాబు పంపించా, అది కూడా టెస్ట్ అయ్యింది. సేమ్ పారామీటర్స్ ల్యాబ్లో కూడా వచ్చాయి. ఏదో కారణంతో చనిపోతే దాన్ని కూడా హెల్త్ బాగాలేకుండా ఒకటి చనిపోవచ్చు, కానీ దాన్ని కూడా దీనికి లింక్ చేసి పైశాచిక ఆనందం పొందడం ఏంటండి మీరు? బెగ్గర్స్ చనిపోతే వాళ్ళు కూడా దీంతో చనిపోయారని చెప్పి పెట్టారు. బెగ్గర్స్. ఇది శివరాజకీయం కాకపోతే ఏంటండి ఇది? ఏమనుకుంటున్నారు మీరు? యు టెల్ మీ. నేను అడుగుతున్నా ఒకటి, పలాంది ఎక్కడ జరిగింది, ఈ బాటిల్ పట్టుకున్నాం చెప్పండి. ఒకప్పుడు బాటిల్స్ తీసుకుపోయి వెరిఫై చేసి ఆ డీటెయిల్స్ పెట్టి ఇది నాసి రకం, దిస్ ఈజ్ ది స్టాండర్డ్స్ అని అనౌన్స్ చేశాం. యు డోంట్ బాదర్. నేను అందుకనే ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం, జవాబుదారి ఉండే ప్రభుత్వం, మాటలు మాట్లాడి తప్పించుకునేది కాదు, చేష్టల్లో చూపిస్తాం. అందుకే ఈరోజు ఇవన్నీ నేను మాట్లాడుతున్నా. ఇంకా అవసరమైతే ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఇంకా ప్రాపర్గా చేస్తాం, టెక్నాలజీ జోడిస్తాం. ఎవరు తప్పు చేసినా ఎవరిని వదిలిపెట్టను. కానీ దీంట్లో కుట్ర కోణం కూడా ఉందన్నాను, అది మీకు రాబోయే రోజు మీకు తెలుస్తుంది. అవన్నీ మీకు ఆ డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు నేను డెప్త్ కంటే నేను ఆ డీటెయిల్స్ పోవడంలో ఇన్వెస్టిగేషన్లో వస్తాయి అన్నీ. ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, ఎందుకు తయారు చేస్తున్నారు, ఎవరెవరు తయారు చేస్తున్నారు, వాళ్ళ కథ ఏంటి, అవన్నీ వస్తాయి. ప్రక్షాళన చేసే కార్యక్రమంలో భాగంగా మనం ముందుకు పోయినప్పుడు అక్కడక్కడ కొన్ని ఇలాంటివి ఉంటే అవి కూడా వదిలిపెట్టే పరిస్థితి మీరు చూసింటారు. మొన్న కొంచెం టీవీల్లో వచ్చి ఉంటాయి అప్పుడు మధ్యలో మీడియాలో. ఎక్కడో కొంతమంది ఇల్లీగల్గా తయారు చేసిన మద్యం ఒక చెట్టు మధ్యలో ఎక్కడ దాచిపెడితే ఒక డ్రోన్ పంపించి పట్టుకున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, డ్రోన్ ద్వారా మొత్తం సెటిలైట్ ద్వారా ఐడెంటిఫై చేసి గంజాయిని
దాన్ని డ్రోన్ పెట్టి అక్కడికి పంపించి ఆ పంటలన్నీ స్మాష్ చేసి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇచ్చాం, ఎక్కడా లేకుండా చేశాం. కొన్ని దిక్కల్లో ప్లెయిన్ ఏరియాలో కూడా గంజాయి పెంచుతున్నారంటే మెర్సిలెస్గా డీల్ చేశాం. ఇప్పుడు ఇది వచ్చింది. దీంట్లో ఏం జరిగింది, మీరు ఆఫ్రికాలో కొన్ని చూసుంటారు. వీళ్ళు పోయి ఆఫ్రికాను కూడా చెడగొట్టి మళ్ళా ఇక్కడ చెడగొట్టే పరిస్థితికి వస్తున్నారు. ఈ బ్యాచ్, ఆ బ్యాచ్ ఏదో రాబోయే రోజుల్లో మీకే వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆఫ్రికాలో జరిగినా మనమే కాపాడాలి వాళ్ళ ఆరోగ్యం కూడా. వీళ్ళు ఇక్కడి నుంచే కంట్రోల్ చేయాల్సి వస్తుంది, అప్పుడే సెట్ అవుతారు. లేకుంటే ఆఫ్రికాను మనం వదిలిపెడితే ఆంధ్ర బ్రాండ్ నాశనం అయిపోతుంది. అంటే వ్యవస్థ పొల్యూట్ అయినప్పుడు అక్కడక్కడ కొంతమంది ఉంటారు, కొల్యూషన్. వ్యవస్థనే పొల్యూట్ చేసేసినప్పుడు వాళ్ళకు ఉండే అలవాట్లు ఒకటేసారి పోవు కదా, ఒకటి ఉన్నాయి, అవి ఏరాలి. మొత్తం మెర్సిలెస్గా తప్పు చేసిన వాళ్ళని ఆఫీసర్లు కావచ్చు, పాలిటీషియన్స్ కావచ్చు, అక్కడికక్కడికి ప్రక్షాళన చేస్తే శిక్షిస్తే కంట్రోల్కి వస్తుంది. విల్ డూ ఇట్. కాన్స్టిట్యూషన్ కూడా చేస్తాను. టెక్నాలజీ చాలా వరకు నా ఉద్దేశం కంట్రోల్ అవుతాయి. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఎంప్లాయీస్ కూడా చెప్తాను, మీరు కూడా జాగ్రత్తగా పనిచేయకపోతే మీరు కూడా ఇబ్బందుల్లో పడతారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరికీ చెప్తాను, మీరు కూడా తప్పు చేయాలన్నా చేయడానికి వీలుగాని వ్యవస్థను తీసుకొస్తాం. లాలూచి పడితే మాత్రం మీరు కూడా ఎవరిని ఎక్స్క్యూజ్ చేయం, డెమాన్స్ట్రేట్గా చేసి కూడా చూపిస్తాం. ఆ విషయం వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ మొత్తం అస్తవ్యస్తమైన డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేస్తున్నాం, ప్రక్షాళన చేశాం. అమలు చేసే వ్యక్తులకు కూడా చిత్తశుద్ధి అవసరం. మళ్ళీ ఆ వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఏ క్వాలిటీ అని మీరు పారామీటర్స్ పెడతారో దాంట్లో డీవియేషన్ 0.01% వచ్చినా మీరు కూడా బాధ్యులు. మధ్యలో చెక్ చేయాల్సిన వ్యవస్థలు సరిగా చెక్ చేయకుండా క్వాలిటీ పారామీటర్స్ కానీ వైలేట్ అయితే అందరిపైన యాక్షన్ ఉంటుంది. అన్ని దిక్కలు కూడా చెక్ చేస్తున్నాం, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నీ పెడుతున్నాం. నాట్ వన్స్, వేరియస్ ప్లేసెస్లో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ పేద ప్రజల ఆరోగ్యం, నాట్ ఓన్లీ పేద ప్రజలు, ఎవరు తాకపోతే అది ది బెస్ట్. తాగే అలవాటు దేశం అంతా వచ్చింది కాబట్టి, ప్రపంచం అంతా ఉంది కాబట్టి దీన్ని వీలైనంత వరకు కంట్రోల్డ్ అయిన వాతావరణంలో నేనే ఒకప్పుడు డబుల్ డిఎన్ఏ తీసుకొచ్చాను, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్. 2 times చేసే వ్యవస్థ 95, 2004లో తీసుకొచ్చాం. అది తర్వాత దేశం అంతా కూడా అమలు చేశారు. మనం సిగరెట్ హానికరం అంటాం, టొబాకో హానికరం అంటాం. కొంతమంది టొబాకో తీసుకుంటున్నారు, అదే మరి లిక్కర్ కూడా అంతే. దాన్ని ఒక పద్ధతి, ఒక లెవెల్కు కానీ ఉండగలిగితే కొంతవరకు ఇది అవుతుంది. అది బియాండ్ వెళ్ళింది కాబట్టి ఇటీవల అయితే క్యాన్సరు, లివర్, లేకపోతే కిడ్నీ ఫెయిల్ కావడం, సో మెనీ సమస్యలు. ఆ గవర్నమెంట్లో నాట్ 1 or 2 ఎక్సెస్గా మామూలు కంటే హెల్త్ అజార్డ్స్, హెల్త్ డిటరేట్ కావడం, క్రూషియల్ డిసీజెస్ 30,000 పెరిగాయి. ఓన్లీ బేస్డ్ ఆన్ ఇలిసిట్ లిక్కర్, ఇంప్యూరిటీస్ అండ్ ఇల్లీగల్. కాబట్టి దాన్ని ప్రక్షాళన చేస్తాం. మళ్ళీ వార్నింగ్ చెప్తున్నా గట్టిగా, రాబోయే రోజుల్లో మీరు గవర్నమెంట్ టెస్ట్ చేయాలంటే ప్రభుత్వ పని విధానాన్ని బేరీ చేయాలంటే మీరే చూస్తారు ఫలితాలు. ఎవరైనా కానీ ఎవరిని ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మీరు కానీ అయితే మీరు బలిపరుస్తులు అయిపోతారు. బీ క్లియర్. ఇల్లీగల్ వ్యాపారాలు చేసి పలానాడు నాకేదో అడ్రస్ ఇచ్చాడు, నన్ను కాపాడతాడు అనుకుంటే మాత్రం భ్రమలో బతుకుతున్నారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తూ ఇప్పుడు మేము చేసే విధానం కూడా చెప్తాం. ఎప్పటికప్పుడు దీన్ని నేను అనలైజ్ చేస్తాను. టెక్నాలజీ అంతా కూడా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి తప్పు చేయకుండా చేసే బాధ్యత డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేయడమే కాకుండా ప్రిపేర్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. విల్ గెట్ ఇట్ డన్.
ఇక్కడ మీకేమైనా డౌట్స్ కూడా చెప్పండి. ఇప్పుడు ఆ ఎక్సైజ్ బాటిల్ ఒకటి తీసుకొచ్చి ఎవరు మీలో ఎవరు చేస్తారు?